హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటరమణ. నేను ఇంటీరియర్ డిజైనర్గా 2 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తాను బెంగళూరులో. నాకు తెలిసి తెలుగులో ఇంతవరకు ఇంటీరియర్ డిజైన్ మీద వీడియోలు రాలేదు. అందుకని నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంటీరియర్ మీద చెప్దాం అనుకుంటున్నాను, ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్. సో ఈరోజు మనం ఇంట్రడక్షన్ మొత్తం చూద్దాం ఒకసారి. నేను ఫస్ట్ ఇవాళ ఏమేమి చెప్పాలో మీకు పీపీటీ ద్వారా చెప్తాను. ఓకే, సో ఇదండి ఇవాళ టాపిక్. ఫస్ట్ వచ్చేసి స్కెచ్అప్ ట్యూటోరియల్ మీద ఇంటీరియర్ డిజైనింగ్లో టాపిక్స్ వచ్చేసి ఇంట్రడక్షన్ అంటే అసలు స్కెచ్అప్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి టూల్స్ ఉంటాయి, అసలు స్కెచ్అప్ దేనికి ఉపయోగిస్తాము, అసలు దీనివల్ల యూజ్ ఏంటి అనేది మొత్తం చెప్తాం ఇందులో. సేమ్ ఇది అంతే స్కెచ్అప్. ఇందులో ఏమంటే అసలు స్కెచ్అప్ యూజ్ చేయడానికి ఫస్ట్ మనకు మెయిన్ రీజన్ ఏమంటే ఇంటీరియర్ డిజైనింగ్. ఇంటీరియర్ డిజైనింగ్ అంటే అందరికి నాకు తెలిసి ఒక ఐడియా ఉంటుంది. అంటే ఫస్ట్ మనకు ఒక కన్స్ట్రక్షన్ సైట్ ఇస్తారు, దాన్ని బట్టి మనం లోపల వార్డ్రోబ్స్ కానీ కిచెన్ కానీ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, అవన్నీ డిజైన్ చేయాలి. దాని తర్వాత ఆ యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, తర్వాత టూల్స్, ఒక్కొక్క టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందులో ఏమేమి టూల్స్ ఉంటాయి, మనకి దేనికి ఉపయోగపడతాయి. దాని తర్వాత బేసిక్ సెట్టింగ్స్, అంటే ఇందులో కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి మనం, ఆ సెట్టింగ్స్ కూడా మీకు చెప్తాను. తర్వాత మనకు వాల్స్ ఎలా రైజ్ చేయాలి, ఫస్ట్ మనం ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలంటే 4 సెట్స్ వాల్స్ ఉండాలి. వాల్స్ ఎలా రైజ్ చేయాలి, వాల్ థిక్నెస్ ఎంత ఉండాలి, వాల్ డెప్త్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. అంటే బేస్డ్ ఆన్ సైట్ మెజర్మెంట్ బట్టి మనం తీసుకోవాలి, కానీ మనం డిఫాల్ట్గా కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, అవి కూడా చెప్తాను. తర్వాత మనం ఇందులో ఏం అబ్జర్వ్ చేయాలి, ఇంటీరియర్ డిజైనింగ్ చేసేటప్పుడు కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. అంటే అలా చేస్తేనే ఆ మోడల్ అనేది, లేకపోతే మనం చేసే వర్క్ అనేది అవుట్పుట్ కరెక్ట్గా వస్తుంది. లేకపోతే ఒక్క చిన్న మిస్టేక్ కూడా ఫుల్ అవుట్పుట్ని పాడు చేస్తుంది. సో ఇవన్నీ నేను ఇవాళ మీకు చెప్తాను. ఫస్ట్ నేను స్కెచ్అప్ మోడల్ యూస్ చేస్తాను. స్కెచ్అప్ మోడల్ అనేది ఇలా ఉంటుందండి, దాన్ని ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. స్కెచ్అప్ ప్రో 2020, ఇప్పుడు వచ్చేసి 2024 ఉంది, కానీ నేను 2022 వాడుతున్నాను. సో దీని మీద డబుల్ క్లిక్ ఇస్తే ఓపెన్ అవుతుంది. కొంచెం టైం పడుతుంది ఓపెన్ అవ్వడానికి, ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇలా వస్తుంది ఇంటర్ఫేస్ అనేది. ఇవన్నీ నేను ప్రీవియస్గా చేసిన మోడల్స్, డిజైన్స్. సో మీరు ఎప్పుడైనా చేసినప్పుడు అవన్నీ కింద వస్తాయి, మన రీసెంట్గా వాడిన ఫైల్స్ అన్నీ. ఇప్పుడు ఉంది కదా రీసెంట్ ఫైల్స్, అన్నీ వస్తుంది. ఫస్ట్ మనం దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇంటీరియర్ డిజైనింగ్ మనం మోడలింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మెజర్మెంట్స్ అన్నీ మిల్లీమీటర్ ఆర్కిటెక్చరల్ ఫామ్లోనే ఉండాలి. ఇంచెస్, మీటర్స్, ఇంచెస్, సెంటీమీటర్స్ ఇవన్నీ మనం యూజ్ చేయము. మెయిన్ బేసిక్గా ఏమంటే మనం ఇప్పుడు ఆర్కిటెక్చరల్ మిల్లీమీటర్స్లోనే పెట్టాలి. సో అర్థమైంది కదా, ఇది పెట్టినప్పుడు మనం దీన్ని జస్ట్ లెఫ్ట్ క్లిక్ ఇస్తే ఓపెన్ అవుతుంది. సో ఇలా ఉంటుంది. ఇవన్నీ నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి నాకు ఇట్లా వస్తుంది. ఇవన్నీ నేను తీసేస్తాను, అంటే ఈ సెట్టింగ్స్ కూడా మీకు చెప్తాను ఇవన్నీ ఎట్లా పెట్టుకోవాలి, అవన్నీ తీసేస్తాను. మనకు వచ్చేసి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది స్కెచ్అప్ అనేది. సో మనం ఎప్పుడైనా మోడల్ స్టార్ట్ చేసేటప్పుడు యాక్సెస్ చూసుకోవాలి, గ్రీన్, రెడ్ ఆర్ఎల్స్ గ్రీన్, బ్లూ, ఈ 2 యాక్సెస్ మీదే మనం డిజైన్ స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇప్పుడు తీసేసాను కదా, ఇక్కడ 2 సెట్టింగ్స్ అవి చెప్తాను. రైట్ క్లిక్ ఇవ్వగానే మనకి ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉంటాయి, వేరే సెట్టింగ్స్, ఎడిటింగ్ ఆప్షన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. మనకి ఏమేమి కావాలో అవన్నీ పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ ఒక్కొక్కటి సెలెక్ట్ చేస్తూ ఉంటే ఏమేమి ఆప్షన్ కావాలో వస్తూ ఉంటుంది. ఆల్రెడీ ఇవి ఉన్నాయి కాబట్టి ఇది తీసేసుకోవచ్చు. ఇవన్నీ నేను తీసేస్తాను, ఏమేమి కావాలో అవి మాత్రమే ఉంచుతాను ఇవాళకి. సో బేసిక్గా మీకేం తెలియనప్పుడు మీరు స్కెచ్అప్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది, ఇక్కడ ఏం ఉండదు. సో మీరు జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చేస్తే
సో ఇప్పుడు వచ్చేసి మనం అప్ చేసిన వాటిని ఎలా మళ్ళీ ఎనేబుల్ చేయాలంటే ఇక్కడ టూల్స్ ఉంది కదా, టూల్స్ సారీ యూస్లోకి వెళ్తే ఇక్కడ మనకు టూల్ బార్స్ అని ఉంటుంది. టూల్ బార్స్ మీద క్లిక్ ఇస్తే ఫస్ట్ నాకు వచ్చేసి నేను ఎక్కువ వాడేది లార్జ్ టూల్ సెట్ కావాలి నాకు. అది ఇక్కడ ఉంది, జస్ట్ క్లిక్ ఇస్తే అది యాడ్ అవుతుంది. దాని తర్వాత వచ్చేసి వ్యూస్ కావాలి నాకు, టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, ఇంట్లో మనకి హౌస్కి వ్యూస్ ఉంటాయి కదా, ఆ వ్యూస్ కావాలి నాకు. ఇస్తే అది వస్తుంది. సో ఇలా ప్రతిదీ మనకి ఏం కావాలంటే అది పెట్టుకోవాలి. తర్వాత నేను ఎన్స్కేప్, వీరే ఇలాంటి ఆబ్జెక్ట్స్ వాడతాను కాబట్టి నాకు అవి కావాలి, ఆ సెట్టింగ్స్, ఆ టూల్స్ కావాలి. సో అవి నేను తీసుకుంటాను. నాకు మెజర్మెంట్ టూల్స్ కూడా కావాలి, లొకేషన్ కావాలి, ఇవన్నీ పెట్టుకుంటాను. సో ఒకసారి ఒక టూల్ బార్ పెట్టేస్తే మనకి ఇది అవసరం లేదు. జస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేస్తే ఇక్కడ మనకి ఏమేమి కావాలన్నీ ఉంటాయి. నాకు ఎన్స్కేప్ టూల్స్ కావాలి కాబట్టి అది ఎనేబుల్ చేస్తాను. తర్వాత డైనమిక్ కాంపోనెంట్స్ కావాలి, అది ఎనేబుల్ చేస్తాను. తర్వాత వచ్చేసి కన్స్ట్రక్షన్ కావాలి, అది ఎనేబుల్ చేస్తాను. తర్వాత ఇలా మనకి ఏమేమి టూల్స్ కావాలో అవన్నీ మనం ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇవన్నీ మనకి అవైలబుల్గా ఉన్న టూల్స్. మీరు ఒకవేళ ఏమేమి ఉంటాయి, ఏమేమి టూల్స్ ఉంటాయి ఇందులో అన్నీ తెలుసుకోవాలంటే జస్ట్ ఒకసారి ఎనేబుల్ చేసి ఒకసారి మళ్ళీ డిజేబుల్ చేయండి, సరిపోతుంది. లార్జ్ టూల్ సెట్ పెట్టుకున్నాను, డైనమిక్ కాంపోనెంట్స్ పెట్టుకున్నాను, కన్స్ట్రక్షన్ ఇప్పుడు నాకు అంతగా అవసరం లేదు, డైనమిక్ కాంపోనెంట్స్ కూడా అవసరం లేదు. సో ఇవన్నీ ఎన్స్కేప్ టూల్స్. ఇవంతా వచ్చేసి కార్నర్లో పెట్టుకుంటాను నేను. ఇవంతా వచ్చేసి టాప్లో పెట్టుకుంటాను. ఇవి కూడా వచ్చేసి టాప్లో పెడతాను. ఇక్కడ వ్యూస్ కూడా ఇక్కడ పెట్టేస్తాను. తర్వాత నాకు వచ్చేసి పెయింటింగ్ టూల్స్ కావాలి. పెయింటింగ్ టూల్స్ ఎట్లా అంటే విండోస్లో ట్రే 1 ఉంది కదా, ఈ ట్రే 1 విండోస్లోకి వెళ్తే ట్రే 1 అనే ఆప్షన్ ఉంటుంది, షో ట్రే అని ఉంటుంది. నేను క్లిక్ ఇస్తే ఇక్కడ వస్తుంది. సో ఇలా మనకి ఏమేమి కావాలో అవన్నీ ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు. దీని తర్వాత వచ్చేసి ఇప్పుడు ఒక్కొక్క టూల్ గురించి మీకు చెప్తాను. నేను జస్ట్ ఒక వాల్ బేస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను, అది ఎలా చేస్తాను అనేది మీకు మళ్ళీ చెప్తా. ఇది నేను ఒక బేస్ చేశాను ఇంటికి, అజ్యూమ్ చేసుకోండి. దీని మీద నుంచి మనం వాల్స్ ట్రై చేస్తాం 4 sides. ఇది ఒక ఇల్లు లాగా. సో ఇది వచ్చేసి పిక్ టూల్, జస్ట్ మనం పిక్ చేసుకోవడానికి. దీన్ని ఇక్కడ ఏ టూల్ అయినా మనం ఎనేబుల్ చేయాలంటే మనం ఏం చేస్తాం, జస్ట్ దాని మీద క్లిక్ ఇస్తే చాలా ఎనేబుల్ అయిపోతుంది. ప్రీవియస్ టూల్ ఆటోమేటిక్గా డిజేబుల్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి పెయింటింగ్ టూల్, దీన్ని క్లిక్ ఇస్తే ఇక్కడ మనకి పెయింట్ ఉంటుంది. ఇక్కడ డిఫాల్ట్ వచ్చేసి వైట్ ఉంటుంది, మనం అప్లై చేసిన ఏం కలర్ యాడ్ అవ్వదు. సో ఇక్కడ వచ్చేసి మీకు ఏదైనా కలర్ కావాలంటే పిక్ చేసుకోవడం, ఇక్కడ యాడ్ చేయడం. సో చేంజ్ చేయాలంటే జస్ట్ వేరే కలర్ పిక్ చేసుకోవడం, మళ్ళీ యాడ్ చేయడం, క్లిక్ చేయటం, ఇక్కడ క్లిక్ చేయటం, ఇలా కలర్ చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇది వచ్చేసి మీ అందరికీ తెలిసిందే, జస్ట్ ఎరేజింగ్ టూల్. మనకి ఏమన్నా వాల్ వద్దనుకున్నా లేకపోతే ఏమన్నా డిలీట్ చేయాలంటే ఈ టూల్ ఉపయోగపడుతుంది. జస్ట్ ఇట్లా క్లిక్ ఇస్తే అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు కదా. దాని తర్వాత ఇది వచ్చేసి కాంపోనెంట్ టూల్, మేక్ కాంపోనెంట్ టూల్. ఇది మీకు స్కెచ్అప్ మొత్తం మీకు ప్రాపర్గా వచ్చిన తర్వాత ఇది ఉపయోగపడుతుంది. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మనం ఒక కాంపౌండ్ని మల్టిపుల్గా, అంటే ఇప్పుడు కాపీ చేసిన తర్వాత ఒకటి చేంజ్ చేస్తే ఆటోమేటిక్ అన్ని చేంజ్ అవుతాయి, దానికి ఉపయోగపడుతుంది. అది ఇప్పుడు మనకి యూజ్ అవ్వదు, సో అది నేను వదిలేస్తున్నాను. సో ఇది కూడా అంతే, ట్యాగ్ ఇది కూడా మనకు అంత ఏం యూజ్ అవ్వదు. దీని తర్వాత వచ్చేసి పెన్సిల్ లైన్, దీన్ని క్లిక్ ఇస్తే మనం ఇట్లా లైన్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తుంది మనకి ఏ యాక్సిస్లో ఉంది లైన్ కూడా చూపిస్తుంది. ఇది వచ్చేసి గ్రీన్ యాక్సిస్లో ఉంది, అక్కడ గ్రీన్ కలర్ ఆపిస్తుంది కదా, ఇక్కడ ఇది వచ్చేసి రెడ్ యాక్సిస్లో ఉంది. ఇట్లా ఇది క్లోజ్ చేయాలంటే క్లోజ్ చేసుకోవచ్చు. వచ్చేసి లైన్ చూస్తున్నారు కదా, జస్ట్ లైన్స్ క్లిక్ చేస్తున్నాను. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లైన్ మనం డ్రా చేసేటప్పుడు అది వచ్చేసి సేమ్ యాక్సిస్లో ఉండాలి. ఇట్లా ఉన్నప్పుడు వేరే యాక్సిస్ ఇట్లా వెళ్తే మీకు అక్కడ ఏ కలర్ ఎనేబుల్ అవ్వదు. ఖచ్చితంగా ఈ 4 యాక్సిస్లో ఏదో ఒక యాక్సిస్లో మనకు వచ్చేసి లైన్ అనేది ఉండాలి. అలాంటప్పుడే మనకు ఒక కాంపోనెంట్ అనేది వస్తుంది.
సో ఇవన్నీ నేను డిలీట్ చేస్తున్నాను. మనకి ఎరేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, అంతా తీసేస్తున్నాను. సో దాని తర్వాత ఇది వచ్చేసి సేమ్ లైన్ వచ్చేసి మనకి లైన్ ఎట్లా కావాలి, ఇట్లా కర్వ్డ్గా కావాలి లేకపోతే వేరే విధంగా కావాలంటే ఈ టూల్ ఉపయోగపడుతుంది. మ్యాక్సిమం ఈ టూల్ అయితే మనం ఎన్స్కేప్ స్కెచ్అప్లో యూజ్ చేయము, బట్ అది టూల్ ఉంది కాబట్టి చెప్తున్నా. ఇట్లా లైన్స్ ఫ్రీగా ఉండాలి లేకపోతే ఏదైనా సిగ్నేచర్ కావాలంటే అట్లా వస్తుంది. దాని తర్వాత వచ్చేసి రెక్టాంగిల్ అంటే జస్ట్ మనం నేను గ్రౌండ్ డ్రా ఇక్కడ నేను డ్రా చేశాను కదా, ఇది వచ్చేసి బేస్ లాగా సేమ్ ఇట్లానే మనం బేస్ ఏమన్నా కావాలంటే డ్రా చేయొచ్చు. ఇక్కడ మనం డ్రా చేసేటప్పుడు బేస్ ఇక్కడ కింద వచ్చేసి మనకి మెజర్మెంట్ చూపిస్తుంది. సో ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, ఇప్పుడు అక్కడ కింద మెజర్మెంట్ కనిపిస్తూ ఉంటుంది మీకు. అంటే దాని లెంత్ వచ్చేసి అంటే ఇలా లెంత్ వచ్చేసి 14,532, డెప్త్ వచ్చేసి డెప్త్ అంటే ఇది ఈ డెప్త్ వచ్చేసి 5839. ఇలా అంటే మనకు అర్థమవుతుంది ఏది లెంత్ ఎక్కువ ఉంది డెప్త్ తక్కువ ఉంది. ఇప్పుడు వచ్చేసి ఇది ఎక్కువ అవుతుంది, డెప్త్ ఎక్కువ అవుతుంది, లెంత్ తక్కువ అవుతుంది. దాన్ని బట్టి సపోజ్ ఇప్పుడు నేను 10 feet ఇంటూ 10 feetకి బేస్ హౌస్కి బేస్ చేయాలనుకుంటే 10 feet అంటే మనం ఎప్పుడైనా నేను చెప్పాను కదా, ఇంటీరియర్ డిజైన్ చేసేటప్పుడు మనం ప్రతిదీ ఎంఎంలోనే కొలుస్తాము. 10 feet అంటే 3000 mm, ఒక ఫీట్ వచ్చేసి 304.8 mm, కానీ మనం రఫ్గా వచ్చేసి 300 mm తీసుకుంటాము. సో ఇక్కడ వచ్చేసి నేను 3000 బై కామా కొట్టి మళ్ళీ 3000 యాడ్ చేస్తే ఎంటర్ చేస్తే ఇట్లా బేస్ వస్తుంది. సో ఇది వచ్చేసి దానికి రెక్టాంగిల్. సేమ్ ఇది వచ్చేసి ఆ రెక్టాంగిల్లో కర్వ్స్ ఏమన్నా కావాలనుకుంటే దానికి ఉపయోగిస్తాము. ఇది వచ్చేసి సర్కిల్ జస్ట్ సర్కిల్ మనం ఏమన్నా సర్కిల్లా చేయాలనుకుంటే ఈ టూల్స్ అన్ని మనకి మోడలింగ్ చేసేటప్పుడు ఉపయోగపడతాయి. మీకు ఎక్కడైనా మీరు మోడలింగ్ చేసేటప్పుడు సర్కిల్ కావాలనుకుంటే లేదా కర్వ్స్ ఏమన్నా కావాలనుకుంటే ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి. సో దీని తర్వాత వచ్చేసి ఇదంతే పాలిగాన్, మనకి ఎన్ని సైడ్స్ కావాలి ఆ సైడ్స్ పెట్టేసి ఇది వస్తుంది. సపోజ్ ఇక్కడ నేను ఇది పిక్ చేశాను, నాకు ఆటోమేటిక్గా ఇది వచ్చేసి 7 సైజెస్ ఉంటుంది పెంటాగోన్. కానీ మనం డిస్టెన్స్ మెజర్ చేసుకోవాలంటే ఈ బేస్ నుంచి ఎంత డిస్టెన్స్ కావాలో అంత మెజర్ చేసుకోవాలి. ఇది కూడా నాకు తెలిసి ఇది కూడా నేను ఎక్కువ మనం యూజ్ చేయము, కానీ ఇది రేర్గా యూజ్ అవుతుంది. అంటే మా వుడ్ వర్క్ చేసేటప్పుడు కానీ కార్పెంటరీ వర్క్ చేసేటప్పుడు కానీ ఇది యూజ్ అవుతుంది. తర్వాత ఇది కర్వ్, ఇట్లా ఏమన్నా వాల్స్లో కర్వ్స్ ఉంటే లేకపోతే డిజైన్లో మన కర్వ్స్ ఉంటే ఇట్లా ఉపయోగపడుతుంది ఇట్లా చేసుకోవడానికి. ఇట్లా వస్తుంది అనమాట. సో ఇవి మ్యాక్సిమం మనం టూల్స్ వాడేది. తర్వాత ఈ 2 టూల్స్ ఎక్కువ వాడము, 3.2 ఆర్క్ అండ్ పి టూల్, ఇది ఎక్కువగా యూజ్ చేయము. ఇది వచ్చేసి ఏమంటే మూవ్ టూల్, జస్ట్ దీన్ని పట్టుకున్నాము, దీని మీద క్లిక్ ఇస్తే ఇది మూవ్ అవుతుంది టూల్, ఈ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది, అట్లా అది మూవ్ టూల్. ఇది మెయిన్ మనకి. ఇది పుల్ పుష్, ఇది వచ్చేసి పుల్ పుష్. నేను ఇందాక ఇచ్చాను కదా, దీన్ని ఎరేజ్ చేస్తాను. ఇందాక మనం 3000/3000 అనే బేస్ ఇచ్చాం కదా. సో ఎప్పుడైనా ఇంటికి బేస్ అనేది మనం అది వాళ్ళు ఎంతైనా కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఎంతైనా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, కానీ మనం మోడలింగ్లో చూపించడానికి మనం ఏం చేస్తామంటే కొంత బేస్ ఇవ్వాలి, లేకపోతే దీని మీద మనం లెఫ్ట్ రైట్ ఫ్రంట్ సైడ్ వాల్స్ నిలబెట్టలేం. సో నేను వచ్చేసి జస్ట్ ఎనేబుల్ చేసి దీని మీద అలా లెఫ్ట్ క్లిక్ ఇస్తే అది మూవ్ అవుతుంది. ఇట్లా జస్ట్ మనం మౌస్ని మూవ్ చేస్తే చాలు. సో ఎప్పుడైనా మనకి బేస్ వచ్చేసి మినిమం నేను 100 mm ఇస్తాను, 100 mm, జస్ట్ 100 ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇది అప్పుడు మనకు బేస్ అవుతుంది. మీరు కావాలంటే టేప్తో కొలుచుకోవచ్చు. ఇక్కడ టేప్ ఉంది మనకి, ఇక్కడ పెడితే 100 mm మనకు చూపిస్తుంది. సో ఇదనమాట. దాని తర్వాత ఇది వచ్చేసి రొటేషన్ టూల్. సపోజ్ మనకి ఇది ఉంది కదా, ఇది వచ్చేసి నాకు ఇలా రొటేట్ అవ్వాలి, నాకు వేరే సైడ్ 90 degrees రొటేట్ అవ్వాలనుకుంటే
రొటేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఆబ్జెక్ట్ మనకు రొటేట్ అవ్వాలంటే దాని మీద మనం దాన్ని మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ రొటేట్ టూల్ మీద క్లిక్ ఇచ్చి దాని మీద మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేస్తే ఎట్లా మనకి ఎంత యాంగిల్ కావాలి, సపోజ్ నాకు 45 degrees కావాలి. 45 degrees కావాలన్నప్పుడు నేను జస్ట్ 45 డిగ్రీ యాంగిల్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. లేదు నాకు ఇంకో 45 మొత్తం 90 degrees కావాలంటే అగైన్ 45 degrees ఎంటర్ చేయండి, ఇట్లా వస్తుంది. లేదు నాకు ప్రీవియస్గా కావాలంటే ప్రీవియస్ ఉంది మనకు 90 degrees కదా, మళ్ళీ 90 degrees ఇట్లా పెట్టాలి. ఇట్లా మనం దీన్ని ఆబ్జెక్ట్ని ఎలాగైనా రొటేట్ చేయొచ్చు. లేదు నాకు ఇలా రొటేట్ కావాలనుకుంటే ఇట్లా రొటేట్ చేయొచ్చు. అట్లా మనకి ఎటు సైడ్ కావాలనుకుంటే అటు సైడ్ రొటేట్ చేయొచ్చు. కానీ మనం యాక్సిస్ మాత్రం కరెక్ట్గా చూపిస్తుంది. ఇక్కడ పెట్టినప్పుడు ఇది గ్రీన్ యాక్సిస్లో చూపిస్తుంది రొటేషన్, కాబట్టి అది గ్రీన్ యాక్సిస్లోనే రొటేట్ అవుతుంది. ఇక్కడ కింద పెట్టినప్పుడు ఇక్కడ బ్లూ యాక్సిస్లో రొటేట్ అవుతుంది, ఇక్కడ గ్రీన్ యాక్సిస్లో రొటేట్ అవుతుంది. అట్లా యాక్సిస్ చూసుకొని నీట్గా చేసుకోవాలి అది. సో ఇది వచ్చేసి దీన్ని ఆఫ్సెట్ అంటారు. ఫాలో మీ. ఇది వచ్చేసి ఎట్లా అంటే, ఇది మనకి డిజైన్ చేసేటప్పుడు వాల్ ట్రిమ్స్ లేకపోతే కొన్ని ఆబ్జెక్ట్స్ మనం వాడతాము, ఆ డిజైనింగ్లో ఇది ఉపయోగిస్తాం. ఇక్కడ ఏం మనకు ఉపయోగం లేదు. సో దాని తర్వాత ఏమంటే ఇది స్కేల్, మనం ఏమన్నా ఆబ్జెక్ట్ని స్కేల్ చేయాలనుకుంటే ఇది ఉపయోగపడుతుంది. సపోజ్ ఇక్కడ ఉంది, నేను దీన్ని సెలెక్ట్ చేస్తే ఇటు సైడ్ స్కేల్ కావాలి, ఇట్లా స్కేల్ చేయొచ్చు మనం ఆబ్జెక్ట్ని. లేదు అనుకుంటే ఇట్లా స్కేల్ చేయొచ్చు. సో మనకి ఏ సైడ్ కావాలో ఆ సైడ్ స్కేల్ చేసుకోవడానికి ఈ ఆబ్జెక్ట్ ఉపయోగపడుతుంది. సపోజ్ ఇక్కడ నాకు ఇలా ఉంది కదా, నాకు ఇక్కడ నుంచి 100 mm స్కేల్ అవ్వాలి అంటే మనకి ఎక్కడ నుంచి అయితే స్కేల్ అవ్వాలో అక్కడ క్లిక్ ఇస్తే 100 mm ఎంటర్ చేస్తే అంటే ఇక్కడ వరకు వస్తే 100 mm అంతవరకే నాకు స్కేల్ అవ్వాలంటే అప్పుడు స్కేల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సెంటర్ పాయింట్ని పట్టుకొని జస్ట్ ఈ లైన్ మీద క్లిక్ ఇవ్వండి, 100 mm స్కేల్ అవుతుంది. ఇట్లా స్కేలింగ్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. దీని తర్వాత వచ్చేసి ఆఫ్సెట్ అంటే మనకి ఇప్పుడు ఇది వచ్చేసి దీన్ని మెజర్ చేద్దాం ఎంత ఉందో. దీని లెంత్ వచ్చేసి 3342 ఉంది, ఆల్మోస్ట్ 11 feet ఉంది. ఇందులో నాకు 100 mm ఆఫ్సెట్ కావాలి. ఆఫ్సెట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎన్ని సైడ్స్ ఉంటే అన్ని సైడ్స్ ఆఫ్సెట్ తీసుకుంటుంది. ఆఫ్సెట్ పట్టుకున్న తర్వాత జస్ట్ క్లిక్ ఇస్తే వాల్యూ పడుతుంది. సపోజ్ నాకు 500 mm ఆఫ్సెట్ కావాలి. ఆ 500 mm అనేది ఆ 4 sides వస్తుంది మనకి. ఇటు సైడ్ 500 mm ఉంటుంది, ఇటు సైడ్ 500 mm ఉంటుంది, ఇటు సైడ్ 500 mm ఉంటుంది. సో 4 sides 500 mm ఉంటుంది ఆఫ్సెట్. సో ఇలా ఈ మెయిన్ టూల్స్ వచ్చేసి ఇవి మనకి. ఇది వచ్చేసి ప్యాన్, ఇది క్లిక్ ఇస్తే ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది స్క్రీన్. సో ఇది టేప్ మెజరింగ్ టేపు. సో ఇవి మనకి బేసిక్గా మనం వాడే టూల్స్. సో ఇవాళకి ఇది చాలు. రేపు వచ్చేసి వ్యూస్ గురించి చూద్దాం. ఈ వ్యూస్ ఎట్లా అంటే, సపోజ్ మనం ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేసాము అంటే ఆ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మనం వ్యూస్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ, అక్కడ మీకు నేమ్ కనిపిస్తుంది కదా, ఆ ఇంటి ఫ్రంట్ వ్యూ వచ్చేసి అక్కడ ఉంటుంది. ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ, అంటే ఒక ఇంటిని మనం రైట్ సైడ్ నుంచి చూస్తే ఎలా వస్తుంది మనం కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ని అని అది కూడా ఉంటుంది. ఇది వచ్చేసి బ్యాక్ వ్యూ, ఇంటి బ్యాక్ వ్యూ ఎలా ఉంటుంది. ఇది వచ్చేసి టాప్ వ్యూ, ఇంటిని మనం టాప్ నుంచి చూస్తే ఎలా ఉంటుంది. ఇది సైడ్ వ్యూ, ఐసోమెట్రిక్ వ్యూ, ఇట్లా వ్యూస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం రేపు మాట్లాడుకుందాం. ఈరోజు అయితే ఈ టూల్స్ ఉన్నాయి కదా, ఇవి మీకు అర్థమని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పాను కదా, ఇప్పుడు వచ్చేసి ఇదంతా ఎలా సేవ్ చేయాలి, మనం చేసిన ఆబ్జెక్ట్ అని చెప్పలేదు. ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్లోకి వెళ్ళి ఆ సేవ్ కొడితే సేవ్ అయిపోతుంది. ఇక్కడ టైటిల్ మీరు ఏం టైటిల్ పెట్టాలి అని పెట్టేసి లొకేషన్ పెడితే సేవ్ అయిపోతుంది. మనకి ఎప్పుడు స్కెచ్అప్ ఫైల్ అనేది .skp అనే ఫార్మాట్లో ఉంటుంది. ఈ ఫైల్ ఫోన్స్లో ఓపెన్ అవ్వదు. సో ఈరోజుకి ఇది చాలు. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కానీ డైలీ ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మంచి వీడియోలు పెడతా ఉంటాను. స్కెచ్అప్ నాకు తెలిసి తెలుగులో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవరు చెప్పలేదు.
నేనైతే మీరు కొంచెం సపోర్ట్ చేస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం పెడతాను. నేను ఫస్ట్ నుంచి ఏమనుకున్నా అంటే మనకున్న నాలెడ్జ్‌ని షేర్ చేసుకుందాం. కొంచెం డెవలప్ చేద్దాం మనతో పాటు కొంతమందిని అనుకుంటాను. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి లేకపోతే ఇంటీరియర్ డిజైనింగ్ మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి షేర్ చేయండి. థాంక్ యూ.